సో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మన సెయింట్ జాన్ స్కూల్లో 2024-25 సంవత్సరంలో 10th క్లాస్లో మంచి మార్కులు సాధించిన నిఖిత అలాగే వాళ్ళ యొక్క తల్లిగారితో మనము కొన్ని మాటలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. మీ పాప 10th క్లాస్లో 600 గాను 568 మార్క్స్ తెచ్చుకుంది కదా, దాన్ని బట్టి మీ అమ్మాయి నిమిత్తం మీరు ఎలాగో సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు సార్ తెలియజేస్తారా? చాలా సంతోషిస్తున్నాం సార్. ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను వస్తాయని, కానీ ఫస్ట్ నుంచి టీచర్స్ కానీ స్కూల్ యాజమాన్యం కానీ మొత్తం కష్టపడి చాలా బాగా చదివించారండి. దాని ప్రకారమే పిల్లలకి మార్కులు వచ్చేది బాగా చేశారు. చాలా సంతోషం. ఏ సంవత్సరంలో జాయిన్ అయినా ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? 3rd క్లాస్ నుంచి జాయిన్ చేశాం సార్. ఇంకెక్కడ మార్చలేదు. మొత్తం 10th కంప్లీట్ అయ్యేంత కూడా ఇంకా అక్కడేనండి. మా పిల్లలంతా కూడా అక్కడే చదువుతున్నారు సార్. మొత్తం కూడా అక్కడే చదువుతున్నారు. చాలా సంతోషం అమ్మ. నిఖిత, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు 10th క్లాస్లో మంచి మార్కులు సాధించినందుకు? బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది కదా. బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించావు. నీ కష్టానికి ఫలితం వచ్చింది. అయితే దానికి ఏ విధంగా టీచర్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ అయినా ప్రిన్సిపల్ మేడం గారు, డైరెక్టర్ సార్ గారు, మరి సందీప్ సార్ గారు ఎలాగ నీకు హెల్ప్ చేశారు? అందరూ ప్రిన్సిపల్ మ్యామ్ అయితే దగ్గర కూర్చోబెట్టుకుని మంచిగా చదివించేవారు సార్. ప్రతి ఒక్క టీచర్ ఆ సబ్జెక్ట్కి మంచిగా చూసుకునేవారు సార్. ప్రతి సబ్జెక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేవాళ్ళు, క్లారిఫై చేసేసుకునేవారు సార్. అందుని బట్టి నీకు మంచి మార్కులు సాధించావు. చాలా సంతోషం అమ్మా ఈ మాట తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సెయింట్ జాన్స్, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ సార్ అండ్ సన్నీ అన్నయ్య కూడా.